వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. వత్సవాయి మండలం ఖమ్మంపాడు గ్రామ చెరువులో రాత్రింబవళ్లు యథేచ్ఛగా సాగుతున్న అక్రమ మట్టి తవ్వకాలు, రవాణా వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. మైనర్ బాలుడితో జేసీబీ నడిపిస్తూ చిన్నారులను ప్రమాదకర రీతిలో క్యాబిన్పై ఎక్కించుకుంటున్నారని, దీనిపై రవాణా, మైనింగ్ శాఖలు జిల్లా స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన ఐఐటి ఖరగ్పూర్లో బిఎస్ ఫిజిక్స్ కోర్సులో సీటు సాధించిన జగ్గేపేట పట్టణానికి చెందిన విద్యార్థి మద్దుల జీవన్ జస్వంత్ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఘనంగా సత్కరించారు. కాగితాల బజారుకు చెందిన సురేష్ బాబు, శ్రీదేవి దంపతులకు కుమారుడైన జస్వంత్ తన నివాసానికి రావడంతో శాలువా కప్పి అభినందించారు. విద్యార్థి పట్టుదలను అభినందిస్తూ ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించి జగ్గేపేటకు మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. నందిగామ నియోజకవర్గంలో వైసీపీ నేతలను బెదిరించేందుకు అధికార పార్టీ సోషల్ మీడియాలో నీచమైన భాషతో తప్పుడు పోస్టింగులు పెట్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ధ్వజమెత్తారు. నందిగామ పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన మునేరు ఇసుక దోపిడీ, రాఘవాపురం కొండల అక్రమ గ్రావెల్ రవాణాపై పత్రికల్లో వస్తున్న వార్తలకు సమాధానం చెప్పలేక కూటమి నేతలు పారిపోతున్నారన్నారు. దమ్ముంటే 100 పడకల ఆసుపత్రి, కేంద్రీయ విద్యాలయం అభివృద్ధిపై సాక్ష్యాధారాలతో చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఇసుక ఇప్పుడు ఫ్రీ కాబట్టి పబ్లిక్లో డిమాండ్ లేదు. ఇసుకని ఇక్కడ నుంచి డిమాండ్ ఉన్న చోటకి తెలంగాణకి తరలిస్తున్నారు అక్రమంగా అని చెప్పి రాశారు. దీనికి మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు ఏమాత్రం కూడా ఒక్కళ్ళ మీద కూడా ఒక్క చోట కూడా దాడి చేయడం కానీ ఎక్కడా కనపట్లేదు. పోలీసులే అరకొరగా చేస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు చిలకల్లు పోలీస్ స్టేషన్లో పోలీసులు మాత్రం అరికట్టారని రాశారు. మల్కాపురంలో కంప్లీట్గా అరికట్టారు. అక్కడికి వెళ్ళి ట్రాక్టర్లు అవి తోలకుండా గండి కొట్టారని చెప్పి రాసిన న్యూస్ అది. ఇందులో భాగంగానే నందిగామ సంబంధించిన నందిగామ కానీ కంచిచర్ల కానీ యథేచ్ఛగా సాగుతుంది. ఎక్కడెక్కడ మామిడి తోటల్లో డంప్ చేస్తున్నారో కూడా చెప్పి రాశారు. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం. ఆంధ్రజ్యోతి అంటే మనకు తెలిసిందే కదా, ఆంధ్రజ్యోతి ఈనాడు అంటే మనకు తెలిసిన విషయాలే. అందులో వచ్చినటువంటి కథనం ఈ మధ్య కాలంలో రోడ్ల మీద కానీ, శనగల మీద కానీ, ఇంకా కొన్ని వాటి మీద ఈవెన్ నందిగామ సంబంధించి టౌన్కి సంబంధించిన రోడ్ల పరిస్థితులను కూడా తెలియజేస్తూ ఇదే పత్రికల్లో కథనాలు రావడం మీరు చూశారు. ఈ కథనాల మీద మాట్లాడితే కంప్లైంట్లు ఇచ్చింది కూడా చూసాం. అందులో భాగంగానే ఈ మధ్య వాళ్ళ పోస్టులు వాళ్ళు చూస్తే కనుక వాళ్ళు ఏం చెబుతున్నారో వాళ్ళకి కంప్లీట్గా ఎగ్నెస్ట్గా పేపర్లో వస్తుంది. ఇసుక, అక్రమ మట్టి, జూదం ఈనాళ్ళు కూడా వచ్చింది. జూదంలో ఉన్నటువంటి తగాదాల ఫలితమే కేసు. ఇట్లా ప్రతిదీ ఏదైతే మేము మాట్లాడుతున్నామో దానికి బేసు ఆ పత్రికలు రాసిన కథనాల మీదే మేము మాట్లాడుతున్నాం. వాస్తవం కూడా అని
ఇది వాస్తవం కూడా అందరికీ తెలుసు. మట్టి మీద మట్టి తవ్వుతూ ఇద్దరు చనిపోయారు అంటే ఇద్దరు చనిపోయేలాగా ఎందుకు తవ్వారు? ఇద్దరు చనిపోయేలాగా? పైకి ఏమంటారు? శవాల మీద రాజకీయాలు అంటున్నారు. అంటే మీరు మట్టి అనుమతులతో తవ్వారా లేదా? అనుమతులతో తవ్వితే అంత అజాగ్రత్తగా అంత పెద్ద కొండని కొండ పిల్లలు విరిగిపడి చనిపోయే అంతగా అంత అజాగ్రత్తగా ఏ విధమైనటువంటి చర్యలు నివారణ చర్యలు చేపట్టకపోవడం వల్లే కదా చనిపోయారు. అంటే వాళ్ళు చనిపోయినందుకు మీకు బాధ లేదు, మేము మాట్లాడుతున్నాం కాబట్టి శవాల మీద రాజకీయాలు చేస్తున్నాం మేము. అదే కదా మీరు చెప్తుంది. వాళ్ళు అనుమతి ఉంటే నిర్భయంగా తవ్వచ్చు. అలా తవ్వేటప్పుడు అన్ని నివారణ చర్యలు చేపట్టవచ్చు. ఎవరన్నా వచ్చి అడిగినా ఇదిగో ఎట్లా అని చెప్పగలరు. కాబట్టి భయం లేకుండా తవ్వుతారు, భయం లేకుండా తీసుకెళ్తారు మట్టి. మరి అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతాయా? తెలియకుండా దొంగతనంగా చేయాలనుకున్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. అప్పుడు మరణాలు, ఇప్పుడు అసలు ఇద్దరు చనిపోయారనే బాధ లేదు మీకు. వాటికన్నా కూడా చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడటం శవరాజకీయం. మీ ధనదాహానికి ఏమాత్రం రక్షణ చర్యలు లేకుండా తవ్వి చనిపోతే మాత్రం అది కరెక్ట్. ఇదే పద్ధతి ఎక్కడెక్కడ కొనసాగుతుంది. ఇప్పుడు పెద్దవరంలో ఉంది, పెద్దవరంలో కొండ తవ్వుతున్నారు. అనుమతులు ఉన్నాయా? దానికి అనుమతులు ఉన్నాయా? అదేమంటే ఎక్కడెక్కడో బిల్లులో చూపిస్తున్నారు. అసలు పెద్దవరం కొండ తవ్వడానికి అనుమతులు ఉన్నాయా? ఈ రాఘవాపురం కొండ తవ్వడానికి అనుమతులు ఉన్నాయా? అందరూ చెప్తుంది ఏంటి? పల్లగిరి కొండ బిల్లులు చూపిస్తున్నారని చెప్తున్నారు. పెద్దవరం ఎక్కడ చూపిస్తున్నారు? ఎక్కడో ఇబ్రహీంపట్నం కొండ అని చెప్తున్నారు. మరి వీటికి అనుమతులు ఉన్నాయా? అనుమతులు ఉంటే రండి, వచ్చి చెప్పండి. అది మానేసి వసూల్ బ్రదర్స్ అది చేశారు, ఇది చేశారు, సిఎస్ఆర్ నిధులు మింగేశారు, ఇది కాదు. మీరు ప్రూవ్ చేయండి. మింగేమో ప్రూవ్ చేయండి. మీరు మీ మీద వస్తున్న ఆరోపణలు కాదని చెప్పండి. అవన్నీ మానేసి అసలు సంబంధం లేని మాటలు, సంబంధం లేని ఆరోపణలు. ఇది పబ్లిక్ గమనించట్లేదంటే తప్పు. ఇల్లి వాళ్ళు తగ్గేటప్పుడు ఎవరు చూడలేదు అనుకుంటుంది, కానీ అందరూ చూస్తుంటారు కదా. ఒకవేళ కాకపోతే మీ పాత్ర లేకపోతే మీ అసమర్థతే కదా. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు తెలియకుండా పెద్దవరం కొండను ఎలా తవ్వుతున్నారు, రాఘవాపురం కొండను ఎలా తవ్వుతున్నారు, ఇసుక ఎక్కడికి వెళ్తుంది, ఎలా చేయగలుగుతున్నారు? మీరు చాలా నీతిమంతులు కదా, అవినీతి మీకు తెలియదు కదా, అసలు పరిపాలనకి మారుపేరు కదా మీరు, అభివృద్ధి లక్ష్యంగా మేము చేస్తున్నామని చెప్తున్నారు కదా. అలాంటప్పుడు మీకేంటి భయం? అసలు మీరు అసమర్థులా, అవినీతి పరులా? ఇది తేల్చాలి. ఇది తేల్చాల్సిన బాధ్యత మీదే. ఇవన్నీ స్పష్టంగా పత్రికల్లో వస్తున్నాయి. మేము ఆరోపణ చేయడం కాదు. స్పష్టంగా ఇసుక ఎలా తీస్తున్నారు, మట్టి ఇలా తవ్వుతున్నారు, ఇలా జరుగుతోంది, జూదం ఇలా జరుగుతోంది, వ్యాపారం జరుగుతుంది అని క్లియర్గా చెప్పినప్పుడు వాటిని మీరు కండిషన్ అనాలా, మాకు పాత్ర లేదని చెప్పాలా, లేకపోతే మేము సంపద సృష్టిలో భాగంగా చేస్తున్నామని చెప్పాలా? అది మానేసి ఏవియో మాట్లాడడం, అది సంబంధం లేని వ్యక్తులు మాట్లాడడం. ఒక ప్రజాప్రతినిధిగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ప్రజాప్రతినిధి రావాలా, ముందుకొచ్చి మాట్లాడాలా. మాట్లాడలేదంటే ఏంటి అర్థం? అసమర్థత అయినా ఉండాలా, లేకపోతే అవినీతి అయినా ఉండాలి. రెండిట్లో అయితే ఉండవలసిందే కదా ఖచ్చితంగా. వీటికన్నా వేరేది ఏమైనా ఉంటుందా? వేరే ఏముండదు కదా. ఇక ఇప్పుడుకి చెప్తున్నాం, ఇప్పుడే మళ్ళా మొన్న రాశారు అభివృద్ధికి అని. దేనికైనా సరే 100 పడకల హాస్పిటల్, అలాగే కేంద్రీయ విద్యాలయం. రండి, ఒక వేదిక మీదకి రండి, మాట్లాడదాం. మేమే ప్రయత్నం చేసాం, మేమే తెచ్చాం. మీ ప్రయత్నం ఏంటి, ఎలా తెచ్చారు మీరు చెప్పండి, మేమేం చేసాము మేము చెప్తాం. విత్ ఎవిడెన్స్, సాక్ష్యాలతో సహా. అసలు కేంద్రీయ విద్యాలయం ఎట్లా వస్తుందో మనకు తెలియదు, దానికి ఏమేమి ప్రీ రిక్వైజైట్స్ కావాలో మనకు తెలియదు.
వచ్చింది కాబట్టి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖాతాలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని తప్పించాలి కాబట్టి ఏం చేయాలంటే ప్లేస్ మార్చాలి. ఆ ప్లేస్ ఎలాంటిదైనా పర్లేదు. ఇప్పుడు మనం కట్టించే ప్లేస్ ఏంటి, ఇంతకు ముందు ఉన్నది ఏంటి, ఒక గ్రామానికి ఆనుకుని ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడికి తీసుకెళ్తున్నాం, పిల్లలకి సేఫ్టీ ఉండదా ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే హాస్పిటల్ అసలు ప్రారంభం కానీ సెంటు స్థలం కానీ మీ పార్టీ వాళ్ళని అడగండి. మీ పార్టీలో ఎవరైతే దానికి స్థలం ఇచ్చారో, మీ పార్టీలో ఒక ఆయన ఉన్నాడు కదా, వార్డు మెంబరు, ఆయన దారి ఎలా ఇచ్చాడో, ఆ 100 పడకల హాస్పిటల్కి కేటాయించిన స్థలానికి దారి ఎలా ఇచ్చాడో అది ఇంకా రిజిస్టర్ ఆఫీస్లో ఉంటుంది కదా, రాసిచ్చింది. ఆయన అడగండి, చెప్తాడు. మీకు ఒక వేదిక మీదకి వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం లేదు. ఎందుకంటే మీరు చేతకాని వాడు, చావలేని వాడు, ధైర్యం లేని వాడు. కాబట్టి ఏం చేస్తారు, మనం మాట్లాడడం వెనకాల ఒకళ్ళు ఉంటారు, ఎవరెవరు డీజిల్ ఎట్లా అమ్మాలా, చీపుర్లు ఎట్లా కొట్టేయాలా, ఎక్కువ మంది రాసి తక్కువ మందితో పని చేయించుకుని డబ్బులు ఎట్లా కొట్టేయాలా, దేనిలో ఎలా డబ్బులు కొట్టాలని సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు చూసారా. అలాంటి వాళ్ళు అందరితోటి చెప్పు తన్నులు తిని అక్కడక్కడ అడుక్కు తినే కుక్కలు ఉంటాయి చూసారా. వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద న్యూస్ రాసే కుక్కలు, 4-5 సార్లు దెబ్బతిన్న కుక్కలు, ఈ మధ్య కాలంలో కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళే కుక్కలు ఉంటాయి చూసారా. అలాంటి వాటి చేత మురిగిస్తున్నారు. అలాంటి కుక్క అరుపులకి భయపడే సోదరులు ముండితో ఒక సోదరులు కాదు. రండి, ఎవడైనా సరే మాట్లాడదాం, చర్చిద్దాం, దమ్ముంటే రండి, మాట్లాడదాం, దేనికైనా సరే సిద్ధం. మీరు మీ చేతకానితనాన్ని, మీ అసమర్థతని, మీ అవినీతిని కప్పుపుచ్చుకోవడానికి మురిగే కుక్కలు ఎంచుకున్నారు. ఈ కుక్కలు మురుగుతాయని అందరికీ తెలుసు, మురిగే కుక్కలే. వీళ్ళ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ జీవితాలు ఏంటో వీళ్ళేంటో జగమెరిగినటువంటి సత్యం. రండి, ఇప్పుడు మీరు రండి. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను కదా, ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. 100 పడకల హాస్పిటలా, కేంద్రీయ విద్యాలయమా, లేకపోతే మీరు చేస్తున్న పనుల మీరు సంపద సృష్టిని ఎలా చేస్తున్నారు మాట్లాడదాం రండి. ఎప్పుడైనా సరే, ఏ వేదికైనా సరే, మీకు చేత కాకపోతే ఎవరైనా తెచ్చుకోండి. ఈ తరపున మాట్లాడడానికి మీరు మాట్లాడలేరు అనుకుంటే రండి. దీనికి పెట్టే పేరేంటో తెలుసా? ఏంటిది? ఒక మహిళ మీద ఓటమి. ఏంటిది? మహిళలకి పురుషులకి తేడా ఉందా? మీరు అట్లా చూస్తున్నారా? మేము అట్లా చూడలేదే. అది మీ పార్టీకి సంబంధించిన వ్యవహారం. మీరు మహిళను పెడతారా, పురుషుని పెడతారా, ఎవరిని పెడితే మాకెందుకు? ఎవరి మీదనే పోటీ చేస్తాం. ఇక్కడ ఎవరు పోటీ చేసినా వాళ్ళ మీద మా పార్టీ ఆదేశిస్తే ఎవరి మీదనే పోటీ చేస్తాం. మా ప్రత్యర్థిగా మేము భావిస్తాం. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి విలువ, గౌరవం ఖచ్చితంగా ఇస్తాం. అది మానేసి ఒక మహిళ మీద ఓటమి ఇయ్యాలి. ఇవన్నీ మీ చేతగానితనానికి, లేకపోతే ఈ చర్చల్ని డిబేట్ చేయడానికి, ఇవి కులాలని మతాలని ఉపయోగించుకునే తీరు మహిళలని చెప్పడం మాకేం లేదు. మాకేం డిఫరెన్స్ లేదు. మా ఇంట్లో ఆడవాళ్ళు ఎలా ఉంటారో మాకు తెలుసు, వాళ్ళకి మేము ఎంత గౌరవం ఇస్తామో వాళ్ళకి తెలుసు. మాకేం డిఫరెన్స్ లేదు. మాకు ఆడమ్మగా తారతమ్యం లేని వృత్తుల్లో ఉన్నవాళ్ళం. కలిసిమెలిసి ఉండేవాళ్ళం. ఒక మహిళ మీద ఓటమి, ఒక మహిళని అన్నారు, అదే రాజకీయ విమర్శలు వస్తాయి. చేతకానితనం కాదని చూపించండి, మేము సమర్థులను చూపించండి. ఈ దేశాలు నేలిన వాళ్ళు సమర్థవంతమైన నాయకురాలు ఎవరు? ఇందిరాగాంధీ గారు. మహిళ కాదా ఆవిడ? మహిళ కదా? ఎంతమంది ఉన్నారు ఇట్లా మహిళ మీద ఇట్లా అంటారా, మేము ఇట్లా? ఇవన్నీ కాదు. ఇవన్నీ మీకు మీ చేతగానితనానికి, మీకు సమాధానం చెప్పుకోలేని తత్వానికి ఉదాహరణలు. ఎప్పుడైనా ఎక్కడైనా నందిగామ రోడ్లు కాదు, సిఎస్ఆర్ విధులు కాదు, కేంద్రీయ విద్యాలయం కాదు, హాస్పిటల్ కాదు, ఎప్పుడైనా సరే, ఎవరితోటైనా సరే ఎలా వచ్చింది ఏంటి మేము మాట్లాడతాం, పేపర్తో సహా అన్నీ కూడా. రండి, మీరు ఎప్పుడైనా మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళా దీనికి హాస్పిటల్ మేమే తెచ్చాము, కేంద్రీయ విద్యాలయం మేమే తెచ్చాము, 1 సెంటు భూమి తెచ్చారా? ఇలాంటి చేతగాని మాటలు, చేతగాని వ్యవహారాలు చేయకండి. రండి, తెలుసుకుందాం. చక్కగా ఒక రౌండ్ టేబుల్ పెట్టండి, అందరిని పిలవండి, మాట్లాడదాం. ముందు ఇవి చూసుకోండి. మీరు ఒకటే ప్రశ్న ప్రజాప్రతినిధులకి, మీరు అసమర్థులా
అవినీతి పరుల తేల్చాల్సింది మీరే. ఆ బాధ్యత మీ మీద ఉంది. మీ పేపర్ల నుంచే కథనాలు వస్తున్నాయి. మీరు అవినీతి ద్వారా సంపాదిస్తున్నారని కథనాలు వస్తున్నాయి. దమ్ముంటే తేల్చండి. కాదని లేదు మమ్మల్ని అన్నారు, మమ్మల్ని తేల్చండి. ఎప్పటి నుంచో చెప్తున్నాం. మీ చేతకానితనాన్ని ఇలాంటి సొల్లు మాటలతోటి, ఊకదంపుడు మాటలతోటి, పనికిరాని వాళ్ళు చెప్పే మాటలతోటి, పనికిరాని వాళ్ళతోటి మాట్లాడించడం కాదు. రండి మాట్లాడదాం, ముఖాముఖి మాట్లాడదాం. మీరు సమర్థులు కదా, ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు కదా. మీ పోరాటాల ఫలితమే ఇక్కడ తెలుగుదేశం గట్టిపడింది కదా. మీరు లేకపోతే తెలుగుదేశం పార్టీయే లేదు కదా. మీ పుణ్యమే కదా పార్టీ ఇంత గట్టిగా ఉండటం. మీకేంటి భయం? రండి రండి, ఇది తేల్చాలి. మీరు అవినీతి పరుల, అసమర్థుల? మీకు దమ్ముందా? రండి. హాస్పిటల్ తీసుకొచ్చారా? దమ్ముందా? రండి. స్కూల్ తీసుకొచ్చారా? దమ్ముందా? రండి. అందుకనే అన్నాం, మేము ఇంగిలిగూడికి ఆశపడం. మేము ఇంగిలిగూడికి ఆశపడడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే లేదు. ఎప్పటికైనా మేము చర్చకి సిద్ధం. పెద్దవరం కొండ ఏమవుతుందో చూడండి, రాఘవాపురం కొండ ఏమవుతుందో జరుగుతుంది చూడండి. ఎవరి పేరు మీద చివరికి మీరు ఏ స్థాయికి వచ్చారంటే, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెడతారు. పబ్లిక్ ఏమనుకుంటుంది? మీరు అనుకుంటారేమో మీ సూపర్ 6 సూపర్ 7 మేము చేసేసామంటే ఎవరో మాట్లాడలేదేమో అని. అందరికీ తెలుసు, వీళ్ళతో మనకెందుకు. ఇది అంటారు సామెత, కుక్కజోలికి వెళ్ళడం ఎందుకు, చక్కదనాన్ని పెంచుకోవడం ఏంటని. ఎలాగ మీరు చేయరు. అడిగేవాడికి చెప్తారు, చెప్పేవాడికి చేసేవాడిని అడుగుతారు, చేయనివాడిని ఎవడు అడుగుతాడు? ఎప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద స్పష్టంగా నిబద్ధతతో ఉంది. మీరు ఎప్పుడైనా రావచ్చు, మాట్లాడవచ్చు. మీకు ఆ ధైర్యం లేదు, ఆ దమ్ము లేదు. మనం ఏంటంటే మనకు అవకాశం వచ్చింది, అవకాశం వచ్చినంతకాలం దండుకోవాలనుకుంటున్నారు, దండుకోండి. అంతేగాని పిచ్చి పిచ్చి వాళ్ళతో పిచ్చి పిచ్చి ప్రలాపం చేయించొద్దు. చేస్తే మీకు దమ్ముంటే రావాల్సిందే. మేము ఎట్లే తెరచాటు నుండి కొంగుచాటు నుండి మాట్లాడదామంటే మాట్లాడుకోండి. ఇక మీకు నచ్చినట్టు మాట్లాడుకోండి. ఇలాగా మనకు పక్కన ఉన్నాయి కదా, బిస్కెట్ వేస్తే వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ మరియు ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా పరిచయమయ్యే గుర్తు తెలియని వ్యక్తుల పట్ల యువత, మహిళలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ మాచవరం సిఐ చంద్రశేఖర్ సూచించారు. నిరుద్యోగులను ఉద్యోగాలు మరియు డేటింగ్ యాప్ల పేరుతో ఆన్లైన్ కేటుగాళ్లు భారీగా డబ్బులు వసూలు చేసి మోసం చేస్తున్నారని తెలిపారు. మహిళలను ఆన్లైన్ చీరల బిజినెస్ పేరుతో నాసి రకం వస్తువులు పంపిస్తూ బురిడి కొట్టిస్తున్నారని, బాధితులు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని సిఐ తెలిపారు. ఇన్స్టాగ్రామ్ చూసి ఎక్కువగా మా కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్ లో చీటింగ్స్, దాంట్లో ముఖ్యంగా ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా ఈ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న యూత్ ఏం చేస్తున్నారంటే ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చూస్తున్నారు. ఆ రీల్స్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ అని, లేకపోతే పార్ట్ టైం జాబ్ అని, లేకపోతే ఇమ్మీడియట్ జాబ్ అని రకరకాల పోస్టులు ఉంటున్నాయి. దాంట్లో ఆ పోస్ట్ కింద ఒక అడ్వర్టైజ్ ఇచ్చి క్లిక్ చేయమంటున్నారు. అది క్లిక్ చేయడంతో అదేమో టెలిగ్రామ్కి లింక్ అవుతుంది, టెలిగ్రామ్ కానీ వాట్సాప్ కానీ లింక్ అవుతుంది. ఆ ఫ్రాడ్స్టర్ ఏం చేస్తున్నాడంటే వీళ్ళని క్యాచప్ చేసి నీకు ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పిస్తాను, లేకపోతే నీకు పార్ట్ టైం జాబ్ ఇప్పిస్తాను, ఇమ్మీడియట్గా నీకు ఇది వస్తుంది అని చెప్పేసి నీ యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పమంటాం, లేకపోతే క్యూఆర్ కోడ్ పెట్టి ఇంత డబ్బులు వేయమంటాం, ఫోన్పేలో డబ్బులు వేయమంటాం. ఇవన్నీ చేయడంతో వీళ్ళు ఇమ్మీడియట్ డబ్బులు వేస్తున్నారు. డబ్బులు వేసి అటువైపు నుంచి రెస్పాన్స్ రాక మాకు 1930 కంప్లైంట్ రైజ్ చేయడం జరుగుతుంది. ఇవి ఎక్కువగా కూడా ఇన్స్టాగ్రామ్లో ఎటువంటి మోసాలకి తావు లేకుండా ఎవరు కూడా మోసపోకూడదని మా విజ్ఞప్తి. అలాగే ఈ హౌస్ వైఫ్స్ ఉంటున్నారు ఇళ్లలో, ఈ లేజర్ టైంలో ఏం చేస్తున్నారంటే ఇన్స్టాగ్రామ్లో చూసి ఆ పేజ్లో కనబడిన సారీస్ కానీ జ్యువెలరీస్ కానీ వాటికి అట్రాక్ట్ అయ్యి వాటికి ఆర్డర్ చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన విధంగా వాళ్ళు ఆర్డర్ చేయడానికి అటువైపు నుంచి కొన్ని రకాల చీటింగ్స్ చేస్తున్నారు. సపోజ్ సారీ ఉందంటే 350 రూపీస్ సారీ ఉంటుంది అని 350 కొట్టించుకుంటున్నారు. దీనికి డెలివరీ ఛార్జెస్ ఇంకో 200 అవుతుంది అని అంటున్నారు. ఈ డెలివరీ ఛార్జెస్ మీకు ఫ్రీగా ఇవ్వాలి అంటే ఇంకో సారీ ఆర్డర్ చేయండి అంటున్నారు. అలాగే ఇంకో 350 వేయించుకుంటున్నారు. వేయించుకుని మొత్తం రెస్పాన్స్ ఉండలేదు. 3-4 డేస్ తర్వాత
ఆ శారీ డెలివరీ అవ్వకపోవడంలో 1930కి అప్రోచ్ అవ్వడం. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను, స్థానికంగా జరుగుతున్న అక్రమాలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సోషల్ మీడియా యాప్ను విస్తృతంగా ఉపయోగించాలని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు. గుణదల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ యాప్లో అక్రమాలను అప్లోడ్ చేయాలన్నారు. వైసీపీ శ్రేణులపై జరుగుతున్న అసత్య ప్రచారాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఏ నిమిషం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారో ఆయన ప్రారంభించిన వెంటనే ప్రతి ఒక్కరి గారా వాళ్ళ ఫోన్లలో ఈ యొక్క యాప్ ఎక్కించుకుని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్న అబద్ధాలు ఏ విధంగా అయితే ప్రచారం చేస్తున్నారో దాన్ని తిప్పికొట్టే విధంగా మా ప్రతి కార్యకర్త గారా ఈ యాప్ ద్వారా బయట ప్రజానికానికి వాస్తవాలు తెలిపే విధంగా ప్రతి ఒక్కరి గారు సిద్ధంగా ఉన్నారు. ప్రతి జిల్లాలో గారా ఈ రోజు ప్రారంభం చేస్తాం జరుగుతుంది, లాంచ్ చేస్తాం జరుగుతుంది. అదేవిధంగా రేపు ప్రతి నియోజకవర్గంలో గారా గౌరవ సమన్వయకర్తల యొక్క నాయకత్వంలో ప్రతి నియోజకవర్గంలో గారా ఈ యొక్క యాప్ లాంచ్ చేస్తాం గారా జరుగుతుందని చెప్పని ప్రతి కార్యకర్త ఎవరైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఉన్నారో, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కరి గారా ఇది iOS లో అదేవిధంగా ఆండ్రాయిడ్ లో ప్రతి దాంట్లో కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరి గారి యొక్క యాప్ ఎక్కించుకుని జరుగుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు దాంట్లో అప్లోడ్ చేయాలని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మనం చేసే కార్యక్రమాలు దాంట్లో అప్లోడ్ చేయాలని చెప్పని, నాయకుడికి మనకి ఒక వారధిలాగా ఈ యాప్ ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరి గారు దీన్ని అప్లోడ్ చేసి. జగ్గయ్యపేట సమీపంలోని జాతీయ రహదారిపై గల ఫుడ్ కోర్టు వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కారు నుజ్జునుజ్జయింది. వేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ పరస్పరం ఢీకొనడంతో ట్రాక్టర్ ట్రాలీ రోడ్డుపై ఒక వైపునకు ఒరిగిపోగా హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న హైవే పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమృత్ భారత్ మిషన్ పథకం కింద 35 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో ముస్తాబైన ఇబ్రహీంపట్నం మండలం రాయనపాడు రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసిన 71 రైల్వే స్టేషన్లో భాగంగా నేడు ఏపీలోని రాయనపాడు శాటిలైట్ టెర్మినల్ అందుబాటులోకి రానుంది. 3 కొత్త ప్లాట్ఫామ్లతో రోజుకు 10 రైళ్లు నిలిచేలా వసతులు కల్పించడంతో విజయవాడ ప్రధాన రైల్వే స్టేషన్లో రద్దీ గణనీయంగా తగ్గుతుందని అధికారులు తెలిపారు. జగ్గయ్యపేట పట్టణంలోని ప్రముఖ శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో 30 ఏళ్ల నాటి పాత వైరింగ్ను తొలగించి నూతన విద్యుత్కరణ పనులను భక్తులు విజయవంతంగా పూర్తి చేశారు. దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయ నిధుల కొరతతో అంధకారంలో మగ్గుతుండటంతో స్పందించిన 2 దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 3 లక్షల రూపాయల వ్యయంతో కొత్త వైరింగ్ వేయించారు. నూతన విద్యుత్ వెలుగులతో ఆలయం కాంతులీనుతుందని దేవస్థానం చైర్మన్ జయప్రకాష్ తెలిపారు.
పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాల శివారులో మూగజీవాల దాహం తీర్చడం కోసం వేల రూపాయలు ప్రభుత్వం నిధులతో నిర్మించిన నీటి తొట్టి అధికారుల నిర్లక్ష్యం వల్ల వృధాగా మారింది. కాంట్రాక్టర్లు ప్లాస్టరింగ్ పనులు పూర్తి చేయకుండానే మధ్యలో వదిలేయడంతో ఈ నీటి తొట్టి ప్రస్తుతం పగుళ్ళిచ్చి పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వేసవిలో పశువుల దాహం తీర్చాల్సిన తొట్టి నిరుపయోగంగా మారడంపై స్పందించి తక్షణమే దాన్ని పునరుద్ధరించాలని పశువుల కాపరులు డిమాండ్ చేస్తున్నారు. రేపటి ఎన్డీజీ న్యూస్తో కలుద్దాం. నమస్కారం.